పిల్లలు ఎలాగుండ్రు? జర గట్టిగా చెప్పుండ్రి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పుండ్రమ్మా. మస్తున్నారులే. అందరు ఆడ నుంచి వచ్చిండ్రమ్మా. బాడీ నుంచి కొంచెం గట్టిగా చెప్పండ్రమ్మా. ఏడు నుంచి వచ్చిండ్రు? సరే, నా పేరు రాజన్న. నా పేరేంటి? ఇంకొంచెం జోరు గట్టిగా. ఈమె పేరు సక్కుబాయ్. ఏం పేరమ్మా? మస్తుందిలే సక్కుబాయ్. అరే ఏందమ్మా అట్లా అంటుండ్రు? పిల్లలు జర ముచ్చలు చేసుకుంటారు, మాట్లాడుతూ. అందరు ఇక్కడ ఎందుకు వచ్చా నీకు తెలుసా రాజన్న? నాకు తెలియదమ్మా. పిల్లలందరూ బయట కనిపిస్తే నేను చూసి లోపలికి వచ్చిన. నేను పిలిపించా అవన్నీ ఇక్కడ రమ్మని. అవునా? ఏం పిల్లలు సక్కుబాయ్ మిమ్మల్ని పిలిచిందా? ఎందుకు పిలిచింది సక్కుబాయ్? నువ్వు చెప్పమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? సక్కుబాయ్ పిలిచిందట, మీరు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? ఏం ప్రోగ్రామ్ అమ్మా? మీరు అందరూ చేసిండ్రా? అందరికి ప్రైజ్లు వచ్చినాయా? అయ్యా సర్లే, సక్కుబాయ్ ఇస్తుంది మీకు. మా ఊరు పిల్లలు మరి నేను ఇవ్వకుండా నువ్వు ఇస్తావా? అంటే నేనేదో అన్నానమ్మా, నువ్వు ఇస్తావు, మంచిదానివే కదా. అవునులే రాజన్న, ఎందుకు వచ్చావు ఇక్కడ అది చెప్పు. చెప్పినా కదా, గట్ల గట్ల హైటెక్ సిటీ బస్ లో పోతూ ఉంటుంటే బయట పోయాల్సి స్కూల్ కనిపించినది. ఏదో ఓళ్ళు వెళ్ళవుతూ ఉంటుంటే వచ్చినా ఇక్కడ. నువ్వు చూసినా ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడికి వచ్చిన. పిల్లలందరికీ అది ఏమంటారు? అది ఏమేమో ఏమో అంటారు. ఏమి కాంపిటీ కాదమ్మా, కాంపిటీషన్. అదే ఏదో ఒకటి అది ఉంది. మా వాడి స్కూల్ పిల్లలు అందరూ మా ఊరు పిల్లలు వచ్చారు, పాడుతున్నారు, ఆడుతున్నారు, అన్ని చేస్తున్నారు. అవునా? మరి మీ వాళ్ళందరూ ఏమేం చేసిండ్రో జర చెప్పరాదు, నేను రాలే కదా. చెట్టు కింద కూర్చున్నాను. చెప్పండి పిల్లలు, మీరు ఏం చేశారు? పిల్లలు, హలో పిల్లలు, మీరందరూ ఏమేం చేసిండ్రు? పాడారా? ఆడారా? డాన్సులు గిట్ల వేసిండ్రా? అరే అరే, నువ్వు కోపం పడకమ్మా సక్కుబాయమ్మా. నాకు తెలుసు నువ్వు బాగానే చేస్తావు పిల్లలందరికీ. ఎప్పుడు తానే గొప్పగా పాడుకుంటారని మా పిల్లలు అట్లా అనిపిస్తున్నారు. మస్తు చేస్తున్నారు, మస్తు చేస్తున్నారు. మా నీ కన్నా మస్తు చేసిండు మా పిల్లలు. నాలాగా ఎవరు చేయలేరమ్మా, తెలుసా? పిల్లలు, ఓ పిల్లలు, నీకు చిరంజీవి తెలుసా? డాన్సులు మస్తు వేస్తాడులే. ఆయనకి డాన్సులు నేర్పించేది నేనే, తెలుసా? చాలే, నీకు ఒక చిరంజీవి తెలుసు కానీ ఇక్కడ ఉన్న ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క చిరంజీవి తెలుసా? మీరందరు చిరంజీవులట, అవునా? మస్తు చెప్పిండ్రులే మీరంతా. ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పినా కదమ్మా, ఇగో వెళ్తున్నాను, మధ్యాహ్నం అయింది, ఏం తినలేదు, నువ్వేమో తినిపిస్తావేమోనని వచ్చిన సంగతి ఇప్పుడు అర్థమైంది. మరి రాజన్నది అప్పుడు ఇలా వచ్చా అనేసి ఇక్కడ వచ్చాడు, ఏం తినలేదని. సరే, ఏం తింటావా? తింటాను రా, చెప్పు. ఏం తింటావు? ఏంది హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ. నువ్వు కనుక బిర్యానీ పెడితే బిర్యానీ తింటా. చూడు, అడిగేది ఎట్లా ఏమో వచ్చాడు, అయ్యో పాప మంచి నీళ్ళు ఇచ్చి పంపిస్తామంటే బిర్యానీ కావాలంటే బిర్యానీ. మరి బిర్యానీ కాకపోతే పిల్లలు మీరు హైదరాబాద్ లో బిర్యానీ తిన్నారా? లేదా? మస్తు ఉంటదిలే. చాలే, కూర్చో మరి. మరి ఏ బిర్యానీ తింటావు చెప్పు నాకు. ప్యారడైస్ బిర్యానీ తింటా. అరే కాదు కాదు సక్కుబాయమ్మ, నువ్వు పెడతావంటే నీ దగ్గరకు వచ్చిన. ప్యారడైస్ కన్నా నువ్వు మస్తు చేస్తావు. చాలే మరి నిన్నటి బిర్యానీ తింటావా లేకపోతే వేడి వేడి చేసి పెట్టమంటావా? అరే వచ్చిన దూరం నుంచి వచ్చిన, ఈ రోజు పెట్టొచ్చు కదా. అంటే చేస్తాను. అడిగారు ఎందుకంత కోపం చేస్తున్నావు? అడగొద్దా? అరే నేను కోపం పడుతున్నానా? కోపం లేదు, ఏం లేదు, అడుగుతున్నాను. మా ఊరు దానివి. మరి వెజ్ బిర్యానీ తింటావా లేకపోతే చికెన్ కావాలా? అరే ఆదివారం కదా, చికెన్. తెల్ల కోడిది కావాలా నల్ల కోడిది కావాలా? కలర్ ఏముందమ్మా, తెల్లదైనా పర్లేదు, నల్లదైనా పర్లేదు. బాస్మతి బియ్యం కావాలా లేకపోతే దొడ్డు బియ్యం కావాలా? అబ్బా, నువ్వు బిర్యానీ వండుతావా చెప్పి ఇన్ని అడుగుతున్నారు. మరి ఊరు నుంచి వచ్చాము మా బంధువులు, మరి వెళ్ళి ఊళ్ళంతా చెప్తాము. సక్కుబాయి ఇంటికి
తోట తప్పు కూర అవి ఓ నువ్వు అట్లా అనకమ్మా, నువ్వు ఏది పెడితే గది తింటా. బిర్యానీ వద్దులే, అన్నం పెట్టు. చెప్పు మరి నేను వద్దన్నా నిన్ను అరే, అరే. నేనేమో వద్దన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వే ఏమొద్దలేదు. ఏ అన్నం తింటావు చెప్పు, పప్పు అన్నా లేకపోతే మన కూరగాయలు వండి చెప్పు. ఇట్లా వెళ్ళి ఇట్లా వండుకొని వస్తా. కూరగాయలు పెట్టు, పప్పు ఇంట్లో ఎప్పుడు తింటుంది. ఓ మరి తిను, నిన్ను ఎవరు వద్దన్నారు? తిను మస్తుగా తిను. ఏ కూరగాయ కావాలి? చిక్కుడుగాయ కావాలా లేకపోతే వంకాయ కావాలా? వంకాయ తీసుకురా, నేను తినక మస్తు తినాలైంది. అరే ఎవరు వద్దన్నారన్నా? తిను వంకాయ తిను. ఎవరు వద్దన్నారు? పెద్ద వంకాయ కావాలా చిన్నది కావాలా? మళ్ళీ అడగడం మొదలు పెట్టిరావు. అడగాలి. కొందరికి ఇష్టపడరు, కొందరు వంకాయ తినరు, కొందరు తెల్ల వంకాయ కావాలంటారు, కొందరేమో వంకాయ కావాలంటారు. మా పట్టాలి వంకాయ ఇష్టపడుతూ నేను అడగాలి కదా. సక్కుబాయ్, నువ్వేది పెడితే అది తింటానమ్మా. పచ్చడన్నమన్నా పెట్టు, తింటా జరా. ఎవరు వద్దన్నారు? నేనేమో వద్దన్నా. తిను బాగా తిను. ఏ పచ్చడి కావాలి? ఆవకాయ పచ్చడి కావాలా లేకపోతే మిరపకాయ పచ్చడి కావాలా? మళ్ళీ అడుగుతుంది. ఇంకేం వద్దులే, నేను బస్సు వస్తుంది, బస్కి వెళ్ళిపోతాను. అరే అట్లెట్లు పోతావు? చాయ్ అయినా పోస్తా, కూర్చొని తాగిపోయి అట్లా పరుగు పోతున్నది. మళ్ళీ అంటే చప్పు బయటికి వెళ్ళా, అన్నం పెట్టలే, చాయ్ పోయలేదు, నీళ్ళు ఎందుకు నాకు అవన్నీ? సర్లే సక్కుబాయ్ జర మంచిది, చాయ్ అన్న పోస్తుంది. ఆ సక్కుబాయ్ చాయ్ పెట్టు, చాయ్ తాగిపోతా. ఎవరు వద్దన్నారు? నేను వద్దన్నా. తాగుతూ మస్తు తాగు. చల్లటి చాయ్ పోవనా వేడి చాయ్ కావాలా? తాగు తాగు ఉంటుంది, ఏం పోయట్లే. కాఫీ పెట్టు, చాయ్ వద్దు, నాకు చాయ్ వద్దన్నారన్నా. కాఫీ తాగు. ఎవరు వద్దన్నారు నిన్నని? అయితే పాలేయనా? పాలు లేకుండా చేయనా? కాఫీ ఎవరన్నా పాలు లేకుండా చేస్తారా చెప్పు? పిల్లలు పాలు లేకుండా కాఫీ తాగుతారా మీరు? జర చెప్పు. తాగుతున్నారన్నా మా పట్నాలు. నేనేమో అంటున్నారు పాలు తాగుతుందంట. చక్కెర మాట్లాడుతూ ఉంటావు. చక్కెర వేయాలా చక్కెర వేయకుండా చెప్తున్నారన్నా పట్నాలు. నీకేం తెలుసు? ఇగో చక్కెర వేసే చెయ్యి. ఎవరొద్దన్నారు? చక్కెర వేసుకో వద్దన్నారా ఎవరైనా? మరి సాఫ్ చేసిన చక్కెర కావాలా లేకపోతే కొంచెము దాని దుమ్ములు ఉన్నాయి అలాంటి చక్కెర వేయనా? అమ్మా ఏదైతే అది పెట్టమ్మా, తాగుతాను. దీనికి కూడా గిన్నె అడగాల చెప్పండి. ఎవరు వద్దన్నారన్నా? నేను ఇప్పుడు చేసిస్తా. ఒకటి చెప్పు. మరి ఏంటి కప్పులో పోయానా లేకపోతే ప్లాస్టిక్ కప్పులో పోయానా? నా చేతిలో పోయి తాగు కూర్చుంటా. తాగు. ఎవరు వద్దన్నారు? నేను వద్దన్నా. ఏ చేతిలో తాగుతావు? కుడి చేతిలో తాగుతావా ఎడమ చేతిలో తాగుతావా? ఇంకొకసారి పట్నం వచ్చినా మీ ఇంటికి రాను చూడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పారిపోయి పోతాం మనం. అరే ఎవరు పోతారన్నారన్నా? ఎట్లు పోతా చెప్పు. ఈ ఎడుపు అయిపోతావా కుడి అయిపోతావా? ఇంకొకసారి ఇక్కడికి రానంటే రాను చూడు. వస్తే చెప్పు కొట్టు. ఏ చెప్పు? చెప్పు అది కూడా ఏ చెప్పులు? పాటానా లేకపోతే హవాయి చెప్పులా? కారగాని చెప్పులు మస్తు గట్టిగా ఉంటాయి. మరి వస్తప్పుడు ఒక రెండు పట్టుకొని రా. నీకు ఒక రెండు కొడతా, ఇంకొక రెండు కొడతా. అయ్యా ఇంకో చూడండి పిల్లలు. పిల్లలు పూజ అన్నా ఇప్పుడే వస్తాను, చాయ్ పోస్తాను. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఉండాలి వస్తాను. సరే పిల్లలు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ సక్కుబాయ్ కాడికి ఎప్పుడు రాకండి. ఇంతగా అన్నీ చెప్తుంది, అర్థమైందా? మరి నేను పోయేస్తా. సక్కుబాయ్ వస్తే నేను పోయినానని చెప్పండి, మళ్ళీ రానని చెప్పండి. అందరికీ టాటా మరి. జై జై.